ఇప్పుడు ఆ పిల్ల నీకు థ్యాంక్ యూ చెప్తే మెసేజ్ పెట్టింది అనుకో, ఇవ్వచ్చు కదా, హార్ట్ ఇచ్చేస్తావా? పోనీ గుండెలో పెట్టేసుకొని నేను పక్క జరుగుతానులే. వీడు గుర్తున్నాడా రాకేష్ గారు? స్కూల్ డేస్ నుంచి నేనంటే పడి చచ్చిపోయేవాడు. నాకే ఫీలింగ్స్ లేక ఫ్రెండ్స్గా ఉందామని చెప్పాను. ఫోన్ కవర్ మళ్ళీ మార్చావా? పాస్వర్డ్ ఏంటి? ఏ అమ్మాయి ఫోన్లో బోల్ సీక్రెట్లు ఉంటాయి, అడగకుండా లాగేసుకుంటావేంటి? అయినా నీకు తెలియనివే ఉంటాయి లేదు ఏంటి? మరి పల్లెటూరులో మాట్లాడతావేంటి నువ్వు? ఆఫీస్లో ఫ్రెండ్స్ అంటే ఆ మాత్రం క్లోజ్గా ఉండరా? గొడవ కాదు, నీకు ఇప్పుడు 1,00,000 సార్లు చెప్పాను టీమ్ లంచ్కి వెళ్ళినప్పుడు ఆ పిల్ల పక్కన కూర్చోవద్దు అని. అయినా నువ్వు అక్కడే కూర్చుంటావు. మంచి అమ్మాయ, నేను మంచిదాన్ని, కానీ నాకు కుక్క చూపు లేదు. నీ కళ్ళలో చూసి మాట్లాడాలంటేనే భయం వేస్తుంది. మనసులో ఏమున్నా చెప్పేస్తావు. నా బాధ నీకు అర్థం కాదు. సరే సరే మాట్లాడు మాట్లాడు, నేనేం మాట్లాడు వింటాను. వింటున్నాను. సమాధానం చెప్పమంటే భయపడిపోతావు ఎందుకు అలాగా? చూడు పర్లేదు, నాకేం జలసీలు గట్ట ఏం లేవు. చూడు పడుకుంటావా? సరే సరే పడుకో. ఏం లేదు. ఏమీ లేదని చెప్పాను కదా, పెట్టే ఫోను. మెత్తని మాట్లాడరా అంటే దూది అన్నపోస అన్నాడంట. అలాగే కంచేపు కబుర్లు చెప్పమంటే మా ఆఫీసులో అమ్మాయి, మా కాలేజీలో అమ్మాయిని, వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెప్తావేంటి? నాకు ఏంటంటేనే మంట వచ్చేస్తుంది.